జనసేన పార్టీ అధ్యక్షుడి ప్రస్తుత వయసు 55 సంవత్సరాలు. ఇంకో 15 ఏళ్ల పాటు మనం కూటమిలోనే ఉండాలి, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేయాలని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి క్యాడర్కు పదే పదే చెప్తూ ఉన్నారు. ఇంకో 15 ఏళ్ళు కూటమిలో ఉండడం అంటే అప్పటికి పవన్ కళ్యాణ్ గారి వయసు 70 ఏళ్ళు దాటుతాయి. 55 ఏళ్ల వయసులో ధైర్యంగా కనీసం ఒక ప్రకటన ఇవ్వలేకపోతున్న పవన్ కళ్యాణ్, భవిష్యత్తు మీద క్యాడర్లో ఆశలు చిగురించేలా చేయలేకపోతున్న పవన్ కళ్యాణ్ ఇక 70 ఏళ్ళు వచ్చిన తర్వాత రాజకీయంగా ఆయన సాహసాలు చేయగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారి వయసు 76 ఏళ్ళు. ఇప్పటికీ కూడా బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పదే పదే నా వయసు 76 ఏళ్ళైనా నేను యువకుడిలా ఆలోచిస్తా, నేను బుల్లెట్లా దూసుకెళ్తా అని మాట్లాడుతుంటారు. నారా లోకేష్ గారు కూడా మా నాన్న వయసు 75 సంవత్సరాలు 76 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆయన ఆలోచనలన్నీ 18 ఏళ్ల కుర్రాడిలాగా పరిగెత్తుతుంటాయని చెప్తుంటారు. ఇలా చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తన క్యాడర్లో నేను ఇంకా చాలా కాలం పాటు పార్టీని నడపగలను, చాలా కాలం పాటు సర్వీస్లో ఉంటారని క్యాడర్లో పదే పదే ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం 55 ఏళ్ల వయసులోనే అలాంటి ధైర్యం క్యాడర్కి ఇవ్వకపోగా, నాకు సైనస్ సమస్య ఉంది, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది, 2 భుజాల మధ్య ఇది వచ్చేసింది, మీరు భుజాలు పట్టుకొని చేతులు పట్టుకొని లాగడం వల్ల అలాంటి పరిస్థితి వచ్చేసింది అని పదే పదే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని కూడా స్వయంగా ఆయన ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు క్యాడర్ దగ్గర? సాధారణంగా నాయకులు ఎవరు కూడా తమ ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న ఉన్నా కూడా వాటన్నింటినీ ప్రచారం చేసి క్యాడర్లో లేనిపోని ఒక భయాన్ని, ఆందోళనని కలిగించారు. కానీ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా తన ఆరోగ్య సమస్యలన్నింటినీ క్యాడర్కు పదే పదే వివరిస్తూ ఉన్నారు. అంటే ఇలా చేయడం ద్వారా నేను ఫిట్నెస్ లేను కాబట్టి నన్ను ఇంకొకరితో పోల్చొద్దండి, ఇంకొకరు నాయకుల్లాగా నన్ను పాదయాత్రలు, సుదీర్ఘంగా యాత్రలు చేసి పార్టీని సొంతంగా నిలబెట్టేలాగా చేయండి అన్న ఆలోచనలు కూడా మీరు పెంచుకోమాకండి, నా దగ్గర అంత ఫిట్నెస్ కూడా లేదు అని పవన్ కళ్యాణ్ గారే చెబుతూ జనసేన పార్టీ క్యాడర్లో తన మీద అంచనాల్ని తానే తగ్గించుకునే ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారా? 2019 ఎన్నికల్లో ఒక స్థానాన్ని గెలిచింది జనసేన పార్టీ. 2024 వచ్చేసరికి 21కి గెలిచాం, భవిష్యత్తులో ఈ సంఖ్యను డబుల్ చేస్తాం, ట్రిపుల్ చేస్తాం అని ఏ నాయకుడైనా సహజంగా మాట్లాడాలి. అప్పుడే కార్యకర్తల్లో ఒక ఆశ ఉంటుంది, భవిష్యత్తు మీద నమ్మకంతో పార్టీతో నడుస్తారు. కానీ కనీసం అలాంటి ప్రకటన కూడా, ఈ సంఖ్య డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, ఒకరోజు మనమే సొంతంగా ముఖ్యమంత్రి అవుతామనే మాట కూడా పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఎందుకు రావడం లేదు? నా సంఖ్య డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అంటే టీడీపీకి కోపం వస్తుంది అన్న ఆందోళన పవన్ కళ్యాణ్ గారిలో ఉందా? అందుకే భవిష్యత్తు ప్రణాళిక గురించి మనం ఎదుగుతాం, మనం ముందుకెళ్తాం ఇంకా అని కనీసం క్యాడర్కి చెప్పే సాహసం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారా? తెలుగుదేశం పార్టీతో కొనసాగితే జనసేన పార్టీకి వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటో చెప్పకుండా 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతోనే మనం ఉండాలి అని చెప్పడము అంటే ఒక తరాన్ని, తనను నమ్ముకున్న ఒక తరాన్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ దగ్గర తాకట్టు పెట్టడమే. టీడీపీకి రాజకీయంగా కనీసం ఒక సిద్ధాంతమైన ఉంది. అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తలకు, నాయకులకి రాష్ట్ర వనరుల మీద, సంపదల మీద స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఆర్థికంగా కనీసం బలోపేతం చేసుకునే ఒక సిద్ధాంతాన్నైనా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఫాలో అవుతుంది. కానీ కూటమిలో ఉన్న జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కనీసం ఆ వెసులుబాటు కూడా లేదు కదా. క్షేత్రస్థాయిలో ఏదైనా అడిగేందుకు వెళ్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొడుతున్నారు కదా జనసేన పార్టీ వాళ్ళని. మరి అలాంటప్పుడు ఏ ఆశతో, ఏ నమ్మకంతో జనసేన పార్టీ క్యాడర్ పవన్ కళ్యాణ్ గారి మాటల్ని నమ్మి ఇంకా ఆయన మార్గంలోనే ఎందుకు కొనసాగాలి? 12 ఏళ్ళు అయిపోయింది పార్టీని పెట్టి, ఇప్పటికీ కూడా మనం ఇంకా నలగాలి. ఒక పార్టీని నడపడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? ఒక సమూహాన్ని ముందుకు తీసుకెళ్లడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఒక పార్టీని నడిపే ఒక నాయకుడి నోటి నుంచి రావాల్సిన మాటలేనా? పక్కన విజయ్ లాంటి వాళ్ళు పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు కూడా అయిపోతూ ఉంటే 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నలగాలి కదా, మనకు అంత శక్తి లేదు కదా అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెబుతూ మనం తెలుగుదేశం పార్టీ కిందే ఉండాలి అన్నట్టుగా డైరెక్ట్ గా సిగ్నల్ ఇస్తూ ఉంటే ఇక జనసేన పార్టీ క్యాడర్, జనసేన పార్టీకి ఓట్లు వేయాలనుకునే ఓటర్లు ఏ ఆశతో అటువైపు నిలబడతారు? సరే, మొన్న ఒక మాట అన్నారు, నేను పార్టీని పెట్టింది ముఖ్యమంత్రి అవడానికి కాదు, సమాజంలో మార్పు కోసమని. సమాజంలో మార్పు కోసమే జనసేన పార్టీ పెట్టి ఉంటే ఈ 2 ఏళ్ల తెలుగుదేశం పార్టీ పాలన చూసిన తర్వాత ఎప్పుడో జనసేన పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నది నిజం కదా, అది సమాజంలో మార్పుకు దారితీస్తుందా? గంజాయి విచ్చలవిడిగా కొనసాగుతోంది కదా, అదే మార్పు అంటే సమాజంలో? జూద కేంద్రాలు, పేకాట కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉన్నాయని ఫిర్యాదులు నాకే వచ్చాయని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా. మరి ఇలాంటిదా మార్పు అంటే? సమాజంలో మహిళల్ని నడి రోడ్డు మీద కొడుతూ ఉన్నారు కదా, ఇదా మార్పు అంటే? ఈ రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో వందల సంఖ్యలో హత్యలు జరుగుతూ ఉన్నాయి కదా, అదే ఆ సమాజంలో మార్పు అంటే? ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని వెంటనే కేసులు పెట్టి తీసుకెళ్లి లోపలేసేస్తున్నారు కదా, ఇది ఆ సమాజంలో మార్పు అంటే? ఇదేనా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న మార్పు? బెల్ట్ షాపులు, జూద కేంద్రాలు, గంజాయి, విచ్చలవిడి దోపిడీ,
ఇవేనా సమాజంలో మార్పు అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో? ఇవి జరుగుతున్న తర్వాత కూడా ఇంకా నేను సమాజం కోసమే కూటమిలో ఉన్నానని ఎలా చెప్పగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? అమరావతిలో 2వ విడత 3వ విడత ఇలా 4వ విడత పేరుతో ఇంకో 1,00,000 ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ చేసే ఆలోచనలు ఉన్నాయని స్వయంగా తెలుగుదేశం పార్టీ పత్రికలే రాస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇలా 1,00,000 ఎకరాలు తీసుకోవడం అన్నది కరెక్టా కాదా అన్న దాని మీద ఒక ప్రకటన ఎందుకు చేయలేకపోతున్నారు? అమరావతిలో అంతులేని అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నప్పుడు స్పందించాలి కదా పవన్ కళ్యాణ్ గారు. స్పందించకపోగా, అవినీతి గురించి మాట్లాడకపోగా, 1,00,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ పైన తన వైఖరిని చెప్పకపోగా జై అమరావతి అని మాత్రం అనద్దండి అని ఒక సింపుల్ గా చెప్పేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, అమరావతికి సంబంధించిన ఆ ప్రాంతం వ్యక్తులు కావచ్చు, జై అమరావతి అనుకున్నంత మాత్రాన పోయే నష్టమేం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాల్సింది ఏంటి? అక్కడ జరుగుతోందన్న అవినీతి మీద, ఈ ల్యాండ్ పూలింగ్ మీద, దీని మీద కదా ఆయన వైఖరి తెలియజేయాల్సింది. అది తెలియజేయకుండా జై అమరావతి అని మాత్రం అనద్దండి అని మీరు సింపుల్ గా ఒక సూచన ఇస్తే, సరే పవన్ కళ్యాణ్ గారు జై అమరావతి అనద్దండి అని అన్నారు. అమరావతికి సంబంధం ఉన్న ప్రతి సభలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులంతా జై అమరావతి అని అంటూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ జై అమరావతి అనే స్లోగన్ ని మానేస్తారా లేదా అన్నది కూడా చూడాలి. పవన్ కళ్యాణ్ మీద టీడీపీ పెద్దలకు ఏ స్థాయిలో గౌరవం ఉందో కూడా దీన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు భవిష్యత్తులో. కారణాలు ఏమైనా సరే రాజకీయాల్లో 2 పార్టీలు కలిసినప్పుడు 2 పార్టీల ప్రయోజనాన్ని చూసుకోవాలి. 2 పార్టీల క్యాడర్ నాయకుల ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలి. కానీ ఇక్కడ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ కోసం జనసేన పనిచేస్తోంది కానీ జనసేన పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయడం లేదు, ఆ పార్టీ గురించి ఆలోచించడం లేదు అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతోంది. జనసేన పార్టీ నాయకుల్ని క్యాడర్ని కొడుతూ ఉన్నారు. సో ఇలాంటి వాతావరణం పెట్టుకొని తన క్యాడర్ నాయకులకు సంబంధించిన ఇష్యూస్ మీద వాళ్ళ ఆత్మగౌరవం కాపాడే విషయంలో కూడా ముందుకు రాలేకపోతున్నా, కనీసం మాట్లాడలేకపోతున్నా పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో జనసేన పార్టీని ముందుకు నడుపుతున్నారు అన్నది ఎవరికి అంతు చిక్కని అంశం. ఒకే ఎజెండా కనపడుతోంది. వైసీపీ అధికారంలోనికి రాకూడదు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీని అధికారంలో ఉండాలి. ఈ సింగిల్ పాయింట్ ఎజెండాతోనే జనసేన నడుస్తోంది. లేకుంటే ఈ 2 ఏళ్ల పాలన చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యవహారాలను చూసిన తర్వాత నిజంగా సమాజంలో మార్పు కోసమే ఏర్పడిన పార్టీ అయి ఉంటే ఈ పార్టీ బయటికి వచ్చి ఉండేది. కనీసం ప్రతి అంశం మీద బహిరంగంగా కూటమిలో ఉంటూ అయినా మాట్లాడేది. అవన్నీ ఏమీ లేకుండా ఈ రోజుకి కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోనికి రాకూడదు అని అంటున్నారంటే కేవలం వైసీపీని ముందుకు రాకుండా, అధికారంలోనికి రాకుండా, తెలుగుదేశం పార్టీ అధికారానికి ఎదురు లేకుండా ఒక కాపాడే వ్యక్తిగా మాత్రమే పవన్ కళ్యాణ్ మిగిలిపోతున్నారన్నది క్లియర్ గా అర్థమవుతోంది. తరిమిల నాగిరెడ్డి గారు రచించిన తాకట్టులో భారతదేశం పుస్తకాన్ని మొత్తం చదివేశానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు తన విధానాల వల్ల, తన ఆలోచనల వల్ల తెలుగుదేశం పార్టీకి బేషరతుగా 15 ఏళ్ల పాటు మద్దతు ప్రకటించేసేయడం ద్వారా తనను నమ్ముకున్న, తనను నమ్మి రాజకీయాల్లోకి వచ్చిన అంతో ఇంతో యూత్ మొత్తం వాళ్ళ రాజకీయ జీవితాన్ని కోల్పోతున్నారు. వాళ్ళ రాజకీయ జీవితం మొత్తం తెలుగుదేశం పార్టీ దగ్గర తాకట్టులోనికి వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు.